అందరు నమస్తే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పోయిండ్రు. సొంత కాన్స్టిట్యున్సీ మీన్స్ అక్కడి నుంచి ఎమ్మెల్యే కదా, కాబట్టి అడిగి పోయిండు. నాకు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పునర్నిర్మాణం, పాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నట్టుంది, పునర్నిర్మాణం చేయడానికి శంకుస్థాపన, ఇంకేదో హాస్పిటల్ శంకుస్థాపన, అన్ని శంకుస్థాపన జరిగినాయి. మొత్తానికి దౌలతాబాద్లో, కోస్గిలా, అక్కడ ఇక్కడ ఏదో జరిగినాయి. కానీ ఈ మీటింగ్కి వచ్చిన జనాలు, వాళ్ళ రెస్పాన్సు, రేవంత్ రెడ్డి మీటింగు, ఆయన ప్రసంగం అన్నీ చూసిన తర్వాత 2-3 విషయాల మీద క్లారిటీ వచ్చింది. ఒకటేమో రేవంత్ రెడ్డి గారి మీద రాష్ట్రంలో ఉన్న ప్రజలే అసంతృప్తితో ఉన్నారేమో, కానీ కొడంగల్లో మాత్రం ఫుల్లు జోష్లో ఉన్నారేమో, ఈయన పరిపాలన మీద సంతృప్తిగా ఉన్నారేమో అనుకుంటే వాళ్ళ రెస్పాన్స్ బట్టి చూసిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువ నారాజు ఉన్నాడు అనిపించింది మిగతా వాళ్ళకన్నా. ఎందుకంటే ఈయన మేము ఓట్లేస్తే గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ మాకేం చేస్తలేడనో లేకపోతే స్కీమ్స్ ఇస్తలేడనో ఏడు వస్తలేవు కదా, స్కీమ్స్ ఏం వస్తలేవు. ఆ డెవలప్మెంట్ కూడా ఉత్త పేపర్ల మీద చూపిస్తుంది తప్ప కొడంగల్లో కూడా చేసింది ఏం లేదు. ఉత్త ప్రకటనలు నడుస్తూ ఉన్నాయి ఈ 2.5 సంవత్సరాల నుంచి. అట్లా కొడంగల్లో కూడా తీవ్రంగా నారాజులో ఉన్నారు జనం అని అనిపించింది వాళ్ళని చూస్తే. ప్లస్ ఆయన మాట్లాడిన మాటలను చూస్తే ఆయన 2034 దాకా మనమే గవర్నమెంట్లో ఉంటాం అది కాదు, ఆయన ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఆ డెడ్ లైన్ 2-3 సార్లు ప్రస్తావించిండు. ఇంకా అంతవరకే మన కథ అని చెప్పగానే చెప్తున్నట్టుగా అనిపించింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను కొన్ని వీడియోలు ఉంటాయి, నవ్వకండి, ఎందుకంటే కొంచెం నవ్వొచ్చే కంటెంట్ ఉంటుంది ఈ వీడియోల్లో. ముందైతే ఇది చూడండి. రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం, కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ వీడియో చూసినాక ఎవరు నవ్వద్దు ప్లీజ్, ఎందుకంటే 18 గంటలు కష్టపడుతున్నారని చెప్పిండు, అయినా సమస్యలు ఉన్నాయంట. 18 గంటలు కష్టపడుతున్నారంటే అందరు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు తెలుసా? ఉంటాయి 18 గంటలు ఎవరి కోసం కష్టపడుతున్నారు, జనం కోసం కష్టపడుతున్నారా అని పెడుతున్నారు అందరు. పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, శారీ ఫంక్షన్లకు, అన్నిటికీ అన్నీ కలిపి 18 గంటలు. ఆయన వ్యక్తిగత పనులు, వాళ్ళ చుట్టాల పనులు, వాళ్ళ అన్నదమ్ములతో మీటింగులు, అన్నీ వాళ్ళ పనులే. వాళ్ళ కోసమే 18 గంటలు పనిచేస్తున్నాం. నిజంగా కూడా తెలంగాణ కోసం 18 గంటలు వద్దు, 9 గంటలు పనిచేస్తే చాలు. 9 అవర్స్ కనుక పనిచేస్తే కేసీఆర్ మర్చిపోతుంది తెలంగాణ ప్రజలు. ఈయన పరిపాలన మంచిగా ఉండేది. 9 గంటలే, 18 గంటలు అక్కర్లేదు. ఈయన 18 గంటలు కష్టపడుతుంది, దేనికోసం కష్టపడుతున్నది జనం ఇమాజిన్ చేసుకోవాలి. నిన్ననేమో చూసిన సామాన్య జనాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి కాన్వాయ్ అయిపోతున్నది ఔటర్ రింగ్ రోడ్ పైన. ఔటర్ రింగ్ రోడ్ పైన ఆ పనికి ఉండదు, పోతూనే ఉండాలి. ఔటర్ రింగ్ రోడ్ కాదు జనాలకు వచ్చినప్పుడు చూపించండి, అది కూడా నిరంతరం చూపించండి. అంటే పిఆర్ స్టంట్లు, ఇది కూడా పిఆర్ స్టంట్. 18 గంటలు ఈయన 18 గంటలు అన్నాడు, 2 గంటలు తక్కువ చేసిండు. మల్లరావు అయితే మొన్న నాడు అన్నాడు 20 గంటలు కష్టపడుతుండు రేవంత్ రెడ్డిని. 18 గంటలు కష్టపడితే మనిషి ఉంటాడా? రాష్ట్రం ఇట్లా ఉంటుందా? ఇట్లే ఉంటుందా రాష్ట్రం? 18 గంటలు ముఖ్యమంత్రి కష్టపడితే? అందుకే అన్న 9 గంటలు కష్టపడితే చాలు, కేసీఆర్ మించి పరిపాలన చేయొచ్చు. కానీ అదేం జరగలేదు, అందుకే మీరు నవ్వొద్దని ముందే చెప్పినాను నేను. నెక్స్ట్, ఆనాడు 7,500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అర్థమైంది ఏమన్నా? ఆయన ఎంత కన్ఫ్యూజ్ ఉన్నాడో ఈ యొక్క వాయిస్ వింటే అర్థమైంది. మళ్ళీ వినిపిస్తా, ఎంత కన్ఫ్యూజ్. 2009లో 17,000 ఓటుతో గెలిచిండు. తర్వాత కాలిపోయే మోటార్లు, మీటర్లు, తర్వాత ఏమైందో మళ్ళీ వెనక ముందు ఒకసారి మళ్ళీ వినిపిస్తా చూడండి, ఎంత కన్ఫ్యూజ్. ఆనాడు 7,500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2000 ఏందో అంతా బీకాంలా ఫిజిక్స్ లాగానే ఉన్నది స్టోరీ. అప్పుడు కాలిపోయే మోటార్లు అంట, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఇప్పుడు అంటుండు. అంత కన్ఫ్యూజన్. అప్పుడైందో ఇప్పుడైందో తెలియదు. ఎందుకంటే 2009లో ఈయననే ఎమ్మెల్యే అక్కడ, 2009లో ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. అది అప్పుడైందో ఇప్పుడైందో తెలుస్తలేదు. కాలిపోయే మోటార్లు, మీటర్లు మళ్ళీ అప్పుడే చేసామంటున్నాడు. అప్పుడే చేస్తే తెలంగాణ అవసరం లేకుంటుండే. ఆ కాలిపోయే మీటర్లు అప్పుడుంటే అది పెద్ద మ్యాటరే కాదు కదా, మంచిగా చేసుకుంటే. చాలా కన్ఫ్యూజ్ ఉన్నాడు. ఇది ఒకసారి వినండి మీరు. నిన్ను మంత్రిని చేసింది రాష్ట్రం అంతా తిరగనికే కాదు, మక్తల్ నారాయణపేట. నాకు అర్థం కాలేదు, సరే అది ఏమన్నా కావచ్చు. అసలు ఈ వేదిక మీద వీళ్ళందరూ ఉన్నారు. ఇంకో మినిస్టర్ ఉన్నాడు, తాండూరు ఎమ్మెల్యే ఉన్నాడు, పరిగి ఆయన కనిపిస్తలేడు, దామోదర నరసింహ ఉన్నారు. అసలు మొత్తం పెద్ద సీట్ వేసిండ్రు మాకు, అంటే నాకు పెద్ద సీట్ వేసిండ్రు అందరు కలిసి,
అంటే నేను ముఖ్యమంత్రిని అయినా కాబట్టి నాకు ఇదే అవకాశం, మనం ఏం చేసుకున్నాం కొడంగల్కి ఏం చేసుకున్నాం ఇదే అవకాశం ఇంకా అన్నట్టుగా మాట్లాడండి. దాని కంటిన్యూషన్ చాలా వీడియోలు ఉంటాయి. వీళ్ళందరూ ఎందుకు లేచిన కూడా అర్థం కాలేదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మొత్తం అందరూ లేచిన పడాలనా? మామూలు కూర్చోవచ్చు కదా. అయినా ఇలా కొడంగల్కి వేసుకొని వచ్చిండు. ఇప్పుడు ఇప్పుడు కొడంగల్కి నేను అది చేసుకుంటున్నా ఇది చేసుకుంటున్నా చాలా ఉన్న విషయాలు. మరి వీళ్ళ కాన్స్టిట్యున్సీలకు అవసరం లేదా? వికారాబాద్ జిల్లాకి ఏం అవసరం లేదా? ఆడ స్పీకర్ కూడా ఉంటాడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన కాన్స్టిట్యున్సీకి ఏమో చేస్తా అని చెప్తుండు. దానికి ఒక డెడ్ లైన్ ఉంది, చెప్తాను మీకు, చూపిస్తా. వీళ్ళందరూ ఎందుకు చేసేవాడు? ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి చేస్తేనే నువ్వు పట్నం దిక్కు రావాలి, లేకపోతే ఊర్లోనే ఉండాలి. నువ్వు మంత్రివి కాదు, నువ్వు సర్పంచ్ అనుకొని కింద కూర్చొని పేదోళ్ళతో మాట్లాడి పని చేయమంటే క్రీడా యువజన ఏమో శాఖలు ఉన్నాయి. ఆయన రాష్ట్రానికి పని చేయకపోతే ఓన్లీ ఆనే కూర్చొని పని చేస్తాడా? అది అర్థం కాలేదు. ఇక తర్వాత చాలా ఇంపార్టెంట్ వీడియోలు, 2 వీడియోలు వినాలి మనం. ఇది వినండి ఫస్ట్. పనులు కావాలి. మా దామోదరానికి విజ్ఞప్తి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్ద మనసు ఉన్నోడు, అవగాహన ఉన్నోడు, అందుకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దామన్నని మనం తెచ్చుకున్నాం. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. మీరు స్వయంగా ప్రతి నెల సమీక్ష చెయ్యాలి. రైట్. దానిలో ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. 1.5 year అనేది టార్గెట్. 1.5 year, 2.5 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్, ఇంకొక 1.5 year. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఎలక్షను కథ కార్ఖానా అంతా వేరే ఉంటుంది. అప్పుడేం పనులు కూడా కావు, అప్పుడేం కథ కాదు. 2034 దాకా మనదే రాజకీయం అనుకుంటా. అన్నీ 2027 డిసెంబర్ కల్లా క్లోజ్ చేయాలని చెప్పుకుంటున్నాడు. 2027 డిసెంబర్, 1.5 year టార్గెట్. 1.5 yearలో మనం పనులన్నీ చేసుకోవాలి. ఏదున్నా ఈ పెద్దపీట అంతవరకే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడండి. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా వినండి. రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదువు చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈ రోజు విద్యా శాఖను తీర్చిదిద్ది అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. సంవత్సరంన్నర అనేది ఒక డెడ్ లైన్. రేవంత్ రెడ్డి కామన్గా మాట్లాడిన దానిలో ఇది పెద్ద పీట వేసిండ్రు. ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో, మనకు ఒక అవకాశం దొరికింది. 1.5 yearలో పూర్తి చేసుకోవాలి. 1.5 year అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చూడాలి మనం. ఈయన పొద్దుగాలు ఇస్తే 2034 వరకు మన గవర్నమెంటే ఉంటుంది, 2047 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా, దీన్ని ఎక్కడో అక్కడికి తీసుకుపోతాం, న్యూయార్క్ ముందుగా దక్షిణ కొరియా, అటువైపు మనం రాష్ట్రాలతో కాదు మనకు దేశాలతోనే పోటీ ఏవో మాట్లాడతారు కదా. ఈయన పనులు మొత్తం 1.5 year టార్గెట్ పెట్టుకున్నాడు. 1.5 year ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనిలో అంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు అనేది వీళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. విశ్వాసం లేదు, నమ్మకం కుదురుతలేదు, మళ్ళీ వస్తుందని గ్యారంటీ లేదు. 1.5 year ఎందుకు పెట్టుకున్నారు? 1.5 yearలోనే పూర్తి చేసుకోవాలనుకుంటే కనీసం ఇంకొక 6 నెలలు అడ్డిట్ అయినా నెక్స్ట్ ఎలక్షన్ లోపు అయిపోతుంది. అట్లెందుకు? ఒక పని పూర్తిగానికే ఒక టైం బాండ్ పెట్టుకోవచ్చు కదా. అంటే అన్నీ 1.5 year పెట్టుకుంటారా బాండ్లు? ఓ సంవత్సరంన్నర అయిపోవచ్చు. ఇప్పుడు నారాయణ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిందే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2,500 కోట్ల ప్రాజెక్టు, మెగా వాళ్ళకు 2,500 కోట్లు, మొత్తం 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు అది అప్పగించారు. ఇప్పటిదాకా అది ఏమైందో ఇప్పటిదాకా నా పత. అంటే ఇప్పటిదాకా ఒక ఇటుక పిల్ల కట్టింది లేదు, ఒక కథ చేసింది లేదు, అది అంతనే ఉందా? అది అక్కడనే ఆగిపోయింది. ఇక మిగతా ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారంట. ఇవాళ శంకుస్థాపన చేసింది కొన్ని, అవన్నీ చేసాం. 1.5 year అనేది ఏంది అసలు డెడ్ లైన్? రేవంత్ రెడ్డి 1.5 year ఏంది అంటే ఈ గవర్నమెంట్ ఇంతే లాస్ట్ మా గవర్నమెంట్ అనుకుంటున్నారా? నిజంగా కూడా నాకు మొన్న ఒక అతను ఫోన్ చేసిండు. ఆయన మొన్నటిదాకా ఒక మినిస్టర్ దగ్గర పనిచేసినట. మినిస్టర్ ఏదో ట్రూప్లా ఆ డ్రైవర్ కింద పనిచేసినో, డ్రైవర్ మీద పనిచేసినది. వాళ్ళు అనుకుంటున్న మాటలు ఏంది అని అంటే నెక్స్ట్ మన గవర్నమెంట్ రాదు అని చర్చ ఉందంట వాళ్ళ ట్రూప్లో. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ రాదు అని ఒక డ్రైవర్, ఒక మినిస్టర్ డ్రైవర్ అంటే సరే ఆయన అనుకున్నాడు. ఆ విషయం మనకి ఎవరు చెప్పిండ్రు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలు వింటే 1.5 yearలో మొత్తం పనులు పూర్తి చేసుకోవాలి, 1.5 year క్లోజ్ చేసుకోవాలి. ఒక సెంటెన్స్ కూడా మంత్రుల మధ్య, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చర్చ ఉంది. ఇట్లే మనలాంటి వాళ్ళు ఊకే కూర్చుతూ ఉంటాం కదా, ఏమైంది మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అందరు మాట్లాడుతూ ఉంటారు కదా. ఇవేం పట్టించుకోవద్దంట. ఏం పట్టించుకున్నా మనం ఆగిపోవాల్సి వస్తుంది. మన పని మనం చేసుకోవాలి. మనం ఇవన్నీ పట్టించుకోవద్దు. మనల్ని ఎవడు అన్నాడని ఏదో అన్నాడని ఈ దాని మీద కేసులు వేస్తే అనవసరంగా వాళ్ళందరూ మన మీదకి వస్తారు కాబట్టి మనం పట్టించుకోవద్దు అని మన పని మనకంటే అర్థమవుతుంది కదా. ఆ పనే చేసుకోవాలి. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ రాదు అన్న నమ్మకం బాగా బలపడుతుంది ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళలోనే. ఇంకా జనాలు చూసినాం కదా. నేను ఎందుకు ఈ కొడంగల్ జనం అసంతృప్తిగా ఉన్నారని అంటే అసలు స్పందనే లేదు.
అరే మా ఓట్లతో గెలిచినోడు ముఖ్యమంత్రి అయ్యి వచ్చి నేను బిడ్డనే వేసిన అన్నాడు. అన్న కింద స్పందన లేదు, ఒక్కరు కూడా ఈలలేదు, సప్పట్లు లేవు. కనీసం మా బిడ్డ అన్నప్పుడు అని ఎవరైనా స్పందించాలి కదా. అంటే కొడంగల్ ప్రజలే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆ స్పందన చూసి నాకు అర్థమైంది. కానీ 1.5 year డెడ్ లైన్ పెట్టుకున్నారు అంటేనే మీకేమర్థమైందో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆయన 18 గంటలు కష్టపడే దానిపైన కూడా మీ కామెంట్ చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్.